అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు అనుభవజ్ఞులైన స్పెషలిస్ట్ డాక్టర్చే చికిత్స చేయబడును. ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్. మౌర్య హాస్పిటల్స్. ఇక్కడ మన ఆలూరు పట్టణంలో అన్నా క్యాంటీన్కి భూమి పూజ చేయడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వంలో మనం చూసినాము, అన్నా క్యాంటీన్లన్నీ మూత పెట్టి పేదలకు భోజనం సౌకర్యం లేకుండా ఇబ్బంది పెట్టారు. మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆ రోజు ఎన్టీఆర్ గారు ఏదైతే భోజనం ఇబ్బంది ఉండకూడదు పేదలకు అనేసి 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చారో అది దృష్టిలో పెట్టుకొని ఈరోజు మరి అన్నా క్యాంటీన్లు మన ఆలూరు పట్టణంలో భూమి పూజ చేయడం జరిగింది. త్వరలోనే ఈ బీదలందరికీ కూడా పేదవాళ్ళకి భోజన ఇబ్బంది జరగకుండా చేసినందుకు మా ఆలూరు పట్టణ ప్రజల నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞత. చాలా శుభదినం. వెనుకబడిన ప్రాంతం అత్యంతగా పశ్చిమ దిశలో ఆంధ్రప్రదేశ్కు ఉన్న ఈ ప్రాంతానికి ఒక వరముగా ఈ ప్రాంత ప్రజలకు ఆకలిని తీర్చాలనే ఒక దృఢ సంకల్పంతో మాన్య ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, మరి యువ నాయకుడు, రాబోయే కాలానికి ఈ రాష్ట్రానికి అధినేత అయ్యే లోకేష్ బాబు గారు సంకల్పించి ఈ ప్రాంతానికి మరి 5 రూపాయలకే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయాలని ఇందాక చెప్పినట్లు మరి పేదలు ఎక్కువ ఉన్న ఈ తాలూకాలో త్వరగానే పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలు ఏదైతే ఆశించారో కూటమి ప్రభుత్వాన్ని కానీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారి నమ్మకాన్ని నిలబెట్టాలనే ఉద్దేశంతో అనునిత్యం పార్టీ కూడా మంచి నాయకత్వం ఉంది. ఇప్పుడే ప్రసాద్ అన్న గారు చెప్పినారు, ఎవరికి ఎలాంటి విభేదాలు లేవు, అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమం జయప్రదం చేయడం. నిజంగా నేను పరిశీలకులుగా ఈ వర్గాలందరూ ఎవరు అని లేకుండా ఉండడం వాళ్ళందరికీ పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు ఈరోజు ఆలూరుకు వచ్చి భూమి పూజ చేయడం వల్ల ఎంతోమంది పేదలకు ఆకలి నింపే కార్యక్రమం ఇది ఎంతో చరిత్రలో నిలబడిపోయే కార్యక్రమము. ఫేజ్ 2లో అన్నా క్యాంటీన్ ఏర్పాటు కోసం మేము మా బీటీ నాయుడు గారిని పోయి కలిస్తే, సోదరా నువ్వు మాటల్లో చెప్తే కాదు రాతపూర్వకంగా లెటర్ రాసి ఇండయ్యా అనేస్తే, మా అక్క సర్పంచ్ గారి లెటర్ ప్యాడ్ మీద మన బీటీ నాయుడు గారికి ఎమ్మెల్సీ గారికి ఇచ్చిన తర్వాత మన రంజిత్ బాషా గారు కలెక్టర్ గారికి ఇచ్చాము. తద్వారా మళ్ళా ఎంపీ నాగరాజు గారికి ఇచ్చాం. మళ్ళీ మా మా పెద్ద అయినటువంటి తిక్కారెడ్డి అన్న గారి దగ్గరికి వెళ్ళి, అన్న ఇట్లుంది పరిస్థితి, ఆలూరులో వెనుకబడిండే ప్రాంతము, చుట్టుపక్కల పల్లెలకి నుంచి వస్తూ ఉంటారు, కోర్టు పనులు అయితేనేమి, పోలీస్ స్టేషన్ల పనులు అయితేనేమి, ఆరోగ్య సమస్యలు వంటి ఆసుపత్రి పనులు అయితేనేమి, రిజిస్టర్ ఆఫీసుల పనులు అయితేనేమి, డబ్బులు ఉన్నోళ్ళు వస్తారు, డబ్బులు లేని వాళ్ళు వస్తారు. ఖచ్చితంగా మీ రికమెండేషన్ కావాలంటే ఆ రోజు మా పెద్ద ఆయన తిక్కారెడ్డి అన్న గారు చేతిలో చేసి ఖచ్చితంగా సోదరా ఇది ఫేజ్ 2లో వచ్చే ఏర్పాటు చేస్తామని ఆ రోజు మాకు మాట ఇచ్చారు. ఈరోజు ఆ మాట నిలబెట్టుకున్నందుకు ఆయనకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను.